రోజు అబ్జర్వ్ చేసే వాళ్ళు? ఓకే, థ్యాంక్ యూ. రోజు మనం ఎందుకు చూస్తామని రెండు రీజన్స్ నా దగ్గర ఉంది, ఒప్పుకోవాలి, నిజం. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి మంచి ఆస్తి ఇచ్చి చనిపోయినారు. చూస్తారో రోజు? ఖచ్చితంగా చూసేది కాదు, రోజు దండేసి దండం పెట్టి పూజ చేస్తాం. అవునంటారా కాదంటారా? వాళ్ళు ఆస్తి ఇవ్వకపోయినా కూడా రోజు చూస్తాం. దేనికండి? నేను చెప్పలేదు, మీరే చెప్పేశారు. కొంతమంది ఎలా మాట్లాడుకుంటారంటే నాకు వింటూ ఉంటే చెవులో రక్తం వస్తుంది. ఆ రోజు ఆ బస్ స్టాండ్ పక్కన ఉన్న షాప్ అమ్మకపోయి ఉంటే ఈ రోజు నా ఆస్తి ₹1,00,00,000 అంటారు. ఆ రోజు ఆ బైపాస్ పక్కన ఉన్న 10 ఎకరాలు మా తాత అమ్మకపోయి ఉంటే ఈ రోజు నా ఆస్తి 10 కోట్లు ఉంటారు. ఆ రోజు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న 10 ఎకరాలు అమ్మకపోయి ఉంటే ఈ రోజు నా ఆస్తి 50 కోట్లు అంటారు. అవునంటారా కాదంటారా? సో మనము ఎలా ఆలోచిస్తున్నామంటే వాళ్ళెంత సంపాదించారు, వీళ్ళెంత సంపాదించారు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అని ఆలోచిస్తున్నామే కానీ మనం ఎంత సంపాదిస్తున్నామా అనేది మర్చిపోతూ ఉంటాం. ఎస్ఆర్నో? ఫస్ట్ మీరు మీకోసం ఎంత సంపాదిస్తున్నారో ఫస్ట్ దాన్ని ఆలోచించండి. రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని తిట్టుకోకూడదు అంటే మీరు ఈ రోజే డబ్బు సంపాదించండి. ఆ డబ్బులు సంపాదించే ఉపాధి మన వెస్టీజ్ కంపెనీ కల్పిస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం మనం అందరూ కూడా జాయిన్ అయ్యాం. థర్డ్ పాయింట్, క్వాలిటీ లైఫ్ స్టైల్ కోసం మనం జాయిన్ అయ్యాం. క్వాలిటీ లైఫ్ స్టైల్ అంటే ఏంటండి? ఇల్లు, కారు. ఓకే, సింపుల్ గా చెప్పేస్తారు. క్వాలిటీ లైఫ్ స్టైల్ అంటే మనం ఉన్నదానికన్నా ఉన్నత స్థానానికి వెళ్ళేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీటింగ్ అయిన తర్వాత ఏదైనా మంచి నాన్ వెజ్ భోజనం తినాలి. వైజాగ్ లో ఏదైనా హోటల్ పేరు చెప్పండి, మంచి హోటల్ పేరు. నో హోటల్. ఓకే, నెక్స్ట్. అంటే ఒకటే నా ఉండేది రెస్మల్లా. ఓకే, నెక్స్ట్ డాల్ఫిన్. ఓకే, డాల్ఫిన్ తీసుకుని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పారు, హోటల్ పేరు. నాకు తెలియదు, లోకల్ నాకు కాదు, నా బెంగళూరు. ఇక్కడ ఏ ఫేమస్ హోటల్ అనేది మీరు ఒక 4 పేర్లు చెప్పారు. 4గిట్లో ఏదో ఒక హోటల్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ హోటల్కి వెళ్ళాను, కూర్చున్నాను. ఫస్ట్ నా చేతికి ఏమి ఇస్తాడు వాడు? మెన్యూ కార్డ్. సార్ ఇప్పుడు మెన్యూ బుక్ అయిపోయింది. ఫస్ట్ పేజ్ తీస్తే సౌత్ ఇండియన్, సెకండ్ పేజ్ నార్త్ ఇండియన్, థర్డ్ పేజ్ చైనీస్, ఫోర్త్ పేజ్ నాన్ వెజ్, ఫిఫ్త్ పేజ్ ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ అని ఒక బుక్ మీ చేతిలో పెడతాడు. దాంట్లో జోష్ లో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశారు. మీ కళ్ళు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తున్నా? రైటేనా? ఏముంటుందండి రైట్ లో? రేట్లు, ప్రైస్, కాస్ట్. ఫస్ట్ యాక్చువల్లీ మనం రెస్టారెంట్కి వెళ్ళి ఎందుకు వెళ్ళామండి? తినడానికి. ఏం చూడాలి? అక్కడేం దొరుకుతుంది, మనకేం ఇష్టమో, మనకేం కావాలి అని చూడాలి. బట్ అవన్నీ వదిలేసి ఫస్ట్ మనమేం చూస్తున్నాం? రేటు, ప్రైస్, కాస్ట్ చూస్తున్నాం. రేటు, ప్రైస్, కాస్ట్ చూడకుండా మనకి నచ్చిన ఫుడ్ ని ఎప్పుడైతే ఆర్డర్ చేసుకొని తింటామో అప్పుడు మన లైఫ్ క్వాలిటీ లైఫ్ అయింది అని అర్థం. మనం అందరూ కూడా పండుగలు వస్తే ఏం కొనడానికి వెళ్తామండి? బట్టలు కొనడానికి వెళ్తాం. జెంట్స్ అయితే షర్ట్ ప్యాంట్, లేడీస్ అయితే శారీ కొనడానికి వెళ్ళారు. సో లేడీస్ శారీ కొనడానికి వెళ్ళారు. ఏదైనా బట్టలు కొంటున్నామంటే ఫస్ట్ ఏం చూడాలి? ఎవరండి ప్రైస్ అనేది ఇక్కడ? ఏం చూడాలి అని అడిగా. మీరేం చూస్తారు అడగలా, క్వాలిటీ చూడాలి. నెక్స్ట్ సైజ్, కలర్, డిజైన్, అది మనకి సూట్ అవుతుందా లేదా చూడాలి. అవన్నీ వదిలేసి మనమేం చూస్తున్నామండి? వాడు చెప్పని చెప్పకపోని, చూపెట్టకపోని ఫస్ట్ మన కళ్ళు వెళ్ళేదే ప్రైస్ ట్యాగ్ మీద. ఎస్ ఆర్ నో? అంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా మనకి నచ్చిన బట్టల్ని మనం ఎప్పుడైతే తీసుకొని వేసుకుంటామో అప్పుడు మన లైఫ్ క్వాలిటీ అయింది అని అర్థం. ఆ క్వాలిటీ లైఫ్ స్టైల్ మనం అనుభవించాలి అని ఈ రోజు మనం అందరూ కూడా వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అయ్యాం. ఇది థర్డ్ పాయింట్.
4